ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం. కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత. మాజీ మంత్రి నారాయణ స్వామి ల్యాప్టాప్, సెల్ ఫోన్ సీజ్ చేసిన సిట్ అధికారులు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్కు సిఫారసు లేఖ ఇచ్చినట్లు అంగీకరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే 2035 నాటికి సొంతంగా భారతీయ స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నారు. బాస్ పేరుతో నిర్మించనున్న ఈ స్పేస్ స్టేషన్ తొలి మాడ్యూల్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని ఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల సదస్సులో ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని 5 దేశాలు కలిసి నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మరియు చైనా నిర్వహిస్తున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం ద్వారా భారత్ అంతరిక్ష ప్రతిష్ట మరింత పెరగబోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29వ తేదీన జపాన్, చైనా దేశాలలో పర్యటించనున్నారు. జపాన్లో 2 రోజులు పర్యటించిన తర్వాత చైనా వెళ్ళి తియాంజిన్లో నిర్వహించే SCO సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోడీ వెళ్లడం విశేషం. వీరి కలయికకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశారు. 3 సార్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి ఫ్రీడమ్ ఫైటర్ కాగా, స్వర్గీయ రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి పెద్దనాన్న. ఆయన భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో మద్యం శాఖను చూసిన నారాయణ స్వామి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అప్పటిలో నూతన మద్యం విధానం, సరఫరా ఆర్డర్లను ఆటోమేటెడ్ పద్ధతి నుంచి మాన్యువల్లోకి మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని అధికారులు భావిస్తున్నారు. సిట్ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంపై జరుగుతున్న రాజకీయ దుమారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫారసు లేఖ ఇచ్చినట్లు అంగీకరించారు. తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కూడా సిఫారసు లేఖ ఇచ్చినట్లు, అయితే వారి లేఖలు ప్రభుత్వం తిరస్కరించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. వైసీపీ హయాంలో కూడా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శ్రీకాంత్ పెరోలుకు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వలేదని ఆయన ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. 14 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి బ్రియాన్ లారా శైలిని పోలి ఉందని ఆయన సలహాలు తీసుకోవాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సలహా ఇచ్చాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.